Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. పెద్దలు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవమని చెబుతారు. అది ఎందుకో తెలుసా? అలా నిద్ర లేవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా మీకు తెలుసా? తెలుసుకుందాం. ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా రహస్యవాణి ప్రేక్షకులకు నమస్కారం. మన పెద్దలు రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, అలా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని బాగా చెప్పేవారు. ఇలా ఉదయాన్నే నిద్ర లేవాలని చెప్పే తరాలు వెళ్ళిపోయాయి. తరం మారుతున్న కొద్దీ మనిషి జీవన శైలి, లైఫ్ స్టైల్ కూడా మారిపోతోంది. నిద్ర లేచే సమయాలు, పని చేసే వేళలు కూడా మారిపోతున్నాయి. ఇప్పటికే పని చేయడానికి, నిద్రపోవడానికి రాత్రి పగలుతో సంబంధం లేనట్టు తయారైంది మనిషి అవసరాలు, జీవన శైలి. అయితే ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో, పల్లెల్లో బ్రహ్మ ముహూర్తం అన్న మాట అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రహ్మ ముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది? ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? వాటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అయితే ఋతువులను బట్టి సూర్యోదయ వేళలను మారిపోతూ ఉంటాయి. కనుక తెల్లవారుజామున 4 నుంచి 4:30 మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తంగా పెద్దలు చెప్తారు. బ్రహ్మ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారని అనిపిస్తుంది. ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల ఉపయోగాలు అనేకం. ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా నిద్రలో ఆఖరి జామున గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది. ఆ సమయంలో వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రి వేళ చల్లదనాన్ని, పగటి వేళ చురుకుదనాన్ని ఏకైక కాలంలో కలిగే ఉండే సమయమే ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. గనుక ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్య నమస్కారాలు చేయడం, అలాగే వ్యాహాళికి వెళ్ళడము చేస్తే ఆరోగ్యానికి మంచిది. మనలో జీవ గడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరచుకున్న అలవాట్లను బట్టి, ప్రకృతిని బట్టి నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకోవాలని అనుకునేవారు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అని చెబుతారు. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలని, ఆలోచనల్ని, రక్త ప్రసరణని ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనైనా చురుగ్గా చేయగలం, ప్రశాంతంగా ఉండగలం, మంచి ఆలోచనలు చేయగలం, చదివిన దాన్ని ఆకళింపు చేసుకుని దీర్ఘకాలం జ్ఞాపకం పెట్టుకోగలం. ధ్యానం చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలం. యోగ శాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఈడ, పింగళ, సుషుమ్ము నాడులు ఉంటాయని యోగుల నమ్మకం. బ్రహ్మ ముహూర్తంలో సుయుష్షును నాడి చాలా ఉత్తేజంగా ఉంటుంది. ధ్యానం చాలా సులభంగాను, ప్రభావవంతంగాను సాగే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే మన శరీరంలో చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగ, ధ్యానం, చదువు చాలా తేలికగా, ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారు చేయాల్సిన విధులకు ముందు కాస్త సమయం చేజెక్కించుకుంటుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారి మన పనుల్లో చేరేందుకు పరిగెత్తడం వల్ల మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతుంది. గుండె జబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. గుండెల్లో రక్త నాళాలను గడ్డ కట్టించే థ్రాంబస్ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏమీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావిడిగా లేచి వీధుల్లోకి చేరాలనే టెన్షన్తో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి వీలైనంత కాసేపు ధ్యానం చేసుకుని స్థిమితంగా రోజువారీ పనులకు
సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చెప్పిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలో లేవడాన్ని చాదస్తమని అనుకోకూడదు. బద్ధకించకుండా తెల్లవారుజామునే నిద్ర లేచి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలి. సో ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం ఎంత ఉపయోగమో తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు రహస్యవాణి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.